తెలంగాణలో భూమిపై ఉన్న అసెండు చిక్కుముడులే ఇప్పుడు రేవంత్ సర్కార్కు పెద్ద సవాలుగా మారాయి. పేదవాడి ఆకలి తీర్చడానికి నాడు ప్రభుత్వం ఇచ్చిన భూములు నేడు బడాబాబుల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలుగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 22 లక్షల ఎకరాల అసెండు భూములపైన రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెండు భూములను వెనక్కి తీసుకుంటారా లేక ఉన్నవారికే పట్టాలిస్తారా? చట్టం ఏం చెబుతోంది? దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెండ్ భూములపైన ఫోకస్ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేస్తున్న భూములు కాలక్రమేణా అన్యక్రాంతమైనట్లు రెవెన్యూ శాఖ నివేదిక తేల్చింది. దీంతో అసలు లబ్ధిదారుల దగ్గర భూమి ఎంత ఉంది, ఇతరుల చేతుల్లోకి ఎంత వెళ్ళింది అనే అంశంపైన ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. అక్రమంగా చేతులు మారిన లక్షల ఎకరాల భూమిపైన రేవంత్ సర్కారు తదుపరి అడుగు ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసెండ్ ల్యాండ్ అంటే కేవలం భూమి మాత్రమే కాదు, అది పేదవాడి జీవనోపాధి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు కేటాయించిన ఈ భూముల్లో గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆసిఫాబాద్లో లక్షలాది ఎకరాల్లో సాగు జరుగుతుంటే హైదరాబాద్ వంటి నగరాల్లో అసెండ్ భూమి నామమాత్రంగానే మిగిలింది. నల్గొండ జిల్లాలో 138,000 ఎకరాలు ఉన్నా అందులో సాగు అవుతుంది కేవలం 1000 ఎకరాలు మాత్రమేనని తెలిసింది. మిగిలిన భూమి ఏమైందన్నదే ఇప్పుడు ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. 1954 నుంచి పంపిణీ చేసిన భూముల్లో చాలా వరకు ఇప్పుడు బడా రాజకీయ నేతలు, రియాల్టర్ల కబంధ హస్తాల్లో ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరగడంతో అక్రమ రిజిస్ట్రేషన్లు, నోటరీల ద్వారా వేల ఎకరాల బదిలీ జరిగింది. 2017 తర్వాత పట్టాల జారీ ఆగడం, రెవెన్యూ శాఖ వీటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ అసెండ్ భూముల చట్టం ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం శిక్షార్హమైన నేరం. లబ్ధిదారుడు మాత్రమే సాగు చేసుకోవాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. అయితే 1958 జూలై కన్నా ముందు ఇచ్చిన భూములకు విక్రయ హక్కులు ఉంటాయని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కొంతమందికి వెసులుబాటు కల్పిస్తోంది. కానీ 1,00,000 ఎకరాలకు పైగా భూమి నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తానికి అసెండ్ భూముల అంశం ఒకవైపు పేదల సెంటిమెంట్, మరోవైపు భూమాఫియా అక్రమాల మధ్య నలుగుతోంది. స్వాధీనం చేసుకుంటే ప్రస్తుత యజమానుల పరిస్థితి ఏంటి? వెనక్కి తీసుకుంటే పేదలకు మళ్ళీ ఎలా పంపిణీ చేస్తారు? ప్రభుత్వం తీసుకునే ఫైనల్ స్టెప్ కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.